సూర్యుని కిరణాలు, సూర్యుని వేడిమి భూమికి తగలకుండా మనం చల్లగా ఉండాలంటే రెండే అండి. ఒకటి మేఘాలు, రెండు పచ్చని వృక్షాలండి. సమ్మర్ వస్తే మనము వేడికి తట్టుకోలేక ఎంత బాధపడతామో, వర్షాకాలం వస్తే మాత్రమండి మనం మొక్కలు నాటాలనే స్పృహ కోల్పోయి మన పనులు మనం చేసుకుంటూ హ్యాపీగా ఉంటామండి. కానీ మనుషులుగా మనకు కూడా భగవంతుడు కొన్ని బాధ్యతలు పెట్టాడండి. ఈ సృష్టిని కాపాడాలన్నా నాశనం చేయాలన్నా మన చేతుల్లోనే ఉంది. అది కేవలం ఒక మనిషి మాత్రమే చేయగలిగిన పని అండి. మనకు ముఖ్యంగా అవసరమైనటువంటివి మొక్కలండి. మొక్కల నుంచి వచ్చేటువంటి ఆకుకూరలు మొదలుకోనండి మనము అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఔషధాలు అన్నీ కూడా మొక్కల నుంచే ప్రారంభమవుతాయండి. మనం ఇప్పుడు తీసుకునేటువంటి మందులు కూడాను, ట్యాబ్లెట్స్ కూడాను ఏదో ఒక మొక్క నుంచి తీసినటువంటి రసాయనం ద్వారానే అవి తయారవుతాయి. ఇది చాలామందికి తెలియదు. ట్యాబ్లెట్స్ అంటే ఏదో కెమికల్ కలిపి తయారు చేస్తారు అనుకుంటారు, కానీ వాటి మూలాలు మాత్రం వృక్షాలేనండి. బకీరు వారి అగ్రికల్చర్ ఛానల్ అండి. ఇది మొక్కల గురించి చాలా విషయాలు మీతోటి షేర్ చేసుకోవాలని నేను అగ్రికల్చర్ ఛానల్ అని పేరు పెట్టి స్టార్ట్ చేశానండి. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే మా ఛానల్, మా కొత్త విషయాలు నేను షేర్ చేయగలుగుతాను. మీరు సపోర్ట్ చేయకపోతే ఛానల్ ముందుకు పోదు. మీరు చూసిన దానివల్ల ఈ ఛానల్ని కొత్త వాళ్ళకి ప్రమోట్ అవుతుంది. దానివల్ల మొక్కల మీద అవగాహన కలిగిస్తాను ఫ్రెండ్స్. ఈ ఛానల్ వల్ల, ఈ ఛానల్లో ఏ వీడియో చూసినా మీ టైము, మీ వాల్యుబుల్ టైంని నాకు ఇచ్చినందుకు అంతకు మించి సమాజానికి, ప్రపంచానికి ఉపయోగపడే విషయాల్ని నేను మీకు తెలియజేస్తూ వస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను చూపిస్తున్నటువంటి మొక్కలండి మానుసంపంగి మొక్కలు. దీనిలో 3 కలర్స్ ఉంటాయండి. లైట్ క్రీమ్ కలర్ ఒకటి, లైట్ ఆరెంజ్ కలర్ ఒకటి, వైట్ ఒకటి అండి. ఇది ఆరెంజ్ కలరు. విత్తనాల ద్వారా నారు పెంచుతారండి. ఇవి కొంచెము 2 అడుగులు 1 అడుగు హైట్ వచ్చిన తర్వాత వీటిల్ని తల్లి చెట్టు నుంచి కొమ్మలను తీసుకొని వచ్చి గ్రాఫ్టింగ్ చేస్తారు. ఆ విధంగా చేస్తే అండి దాదాపు చెట్టు 6 నెలల వయసు ఉన్నప్పటి నుంచే మనకు ఫ్లవర్స్ని ఇవ్వడం మొదలు పెడుతుంది. ఇది మనకు బాగా ఉపయోగపడేటువంటి విధానం అండి. విత్తనాలు వేసి పెంచిన తర్వాత వాటిని గ్రాఫ్టింగ్ చేయకపోతే, చూస్తున్నారు కదండి గ్రాఫ్టింగ్ చేసిన చెట్లండి ఇది. ఇలా గ్రాఫ్టింగ్ చేయటం వలన మనకు త్వరగా ఫ్లవర్స్ వస్తాయండి. గ్రాఫ్టింగ్ చేయకపోతే ఆ చెట్లు 5-6 సంవత్సరాలకు కూడా ఫ్లవరింగ్ వచ్చేదానికి టైం పడుతుందండి. లాంగ్ టైం తీసుకుంటుంది. ఈ విధంగా మనము మొక్కల్ని పెంచుకుంటే మంచిదండి. కొత్తగా ఎవరైనా గ్రాఫ్టింగ్ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఉంటే అండి వీటిల్ని మనము తయారు చేసి అమ్మటం వల్ల మంచి లాభాలు పొందవచ్చండి. సమ్మర్ సీజన్ అండి, పిల్లలందరికీ సెలవులు ఇస్తారు కనుక విత్తనాలని నాటి చెట్లు పెంచడం పిల్లలకు నేర్పించండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్.